హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు మనకు టైం చూస్తున్నట్లయితే 9:52 అవుతుంది. ఓకేనా. సో ఈరోజు మనకు ప్రీమియమ్స్ అనేటివి కొంతవరకు తక్కువగానే ఉంటాయి, ఎందుకంటే రేపు మనకు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనము చూస్ చేసుకుంటున్న స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 35,400, అలాగే 35,000 పుట్ ఆప్షన్, 35,400 కాల్ ఆప్షన్ అనమాట. ఓకేనా. సో రెండింటిని నేను ఫస్ట్ ఎంటర్ అయిపోతాను. ఎంటర్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే, మనకు రెండింటి యొక్క ఎంట్రీ ప్రైజెస్ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. 155 అలాగే 147 రేంజ్లో మనం ఎంటర్ అయ్యాం. సో రెండు మనం తీసుకున్నట్లయితే 300 పాయింట్స్ వరకు మనం కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ పర్టికులర్గా ఈ స్ట్రైక్ ప్రైజెస్ చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటనేది ఒకసారి మీకు చార్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు చార్ట్ కనిపిస్తుందండి. సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్లయితే ఈ లెవెల్ అనమాట. సో ఇక్కడ మీకు మౌస్ కర్సర్ ఏదైతే కనిపిస్తుందో ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ అయింది. ఇంతకు ముందు ఒకసారి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఆ తర్వాత 3 టైమ్స్ వరకు మనకు సపోర్ట్గా యాక్ట్ అయింది అనమాట. 35,300 లెవెల్ ఇది. సో ఈరోజు మార్నింగ్ ఓపెనింగే 35,300 ఆ రేంజ్లో ఓపెన్ అయ్యి మనకు స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడడంతో కొంత రిజెక్షన్ అయితే వచ్చింది. సో ఇది 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు చార్ట్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఈ రేంజ్ బ్రేక్ చేసిన తర్వాత మనకి ఇది సపోర్ట్ రేంజ్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. సో ఇదే మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒక చార్ట్ చూపిస్తాను చూడండి. సేమ్ అలానే ఉంటుంది, బట్ ఇక్కడ వ్యూ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో ఈ లెవెల్, ఓకేనా, మీరు చూస్తున్న లెవెల్ అనేది ఒక కీ సపోర్ట్ జోన్ అనమాట. మీకు ఇది లాంగ్ టర్మ్లో అంటే కొంత టైం ఫ్రేమ్ జూమ్ అవుట్ చేస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఈ క్యాండిల్ రిజెక్షన్ చూడండి. ఆ తర్వాత ఓపెన్ అయిన క్యాండిల్స్ అన్నీ కూడా మోస్ట్లీ దాని పైకి వెళ్ళడానికే ట్రై చేశాయి, ఒక్క ఈ క్యాండిల్ తప్ప. సో ఇక్కడ మనకు అన్ని డ్రాగన్ ఫ్లై డోజీస్ ఫామ్ అయ్యాయి. ఈ రెడ్ క్యాండిల్ చూడండి, ఈ రేంజ్లో ఓపెన్ అయినా పైనే సస్టైన్ అవడానికి ట్రై చేసింది. సో ఇప్పుడు ట్రేడ్ అవుతున్న లెవెల్ కంటే కింద ట్రేడ్ అవ్వడానికి పాసిబిలిటీ తక్కువ అనమాట. ఓకేనా, అది ఒక కీ జోన్గా మనకు యాక్ట్ అవుతుంది. 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకున్నాం అనమాట మేము. ఓకే, అలాగే ఇక్కడ ఒకసారి చూడండి పైన. సో ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ 35,348 ఈ జోన్లో మనకు ఒక రిజెక్షన్ అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది క్యాండిల్ స్టిక్స్ మీద మీకు గ్రిప్ ఉన్నట్లయితే. సో ఈ రెండు లెవెల్స్ అనేటివి మనకు కీ జోన్స్గా యాక్ట్ అవుతున్నాయి. ప్రైస్ అనేది మనకు ప్రజెంట్ ఈ రెండింటి మధ్యలో ట్రేడ్ అవుతుంది, ఈ జోన్లో ట్రేడ్ అవుతుంది మనకి ఇప్పుడు. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ వరకు ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, అందుకోసమని మేము 35,000 రౌండ్ ఆఫ్ నెంబర్ని తీసుకోవడం జరిగింది. 35,000ని మేము కనుక సెల్ చేసినట్లయితే సో మనకు హ్యాండిల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ చేసినా ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి. ఓకేనా. సో ఒకవేళ టాప్ సైడ్ వెళ్తుంటే ఈ లెవెల్ అనేది మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. 35,300 నిన్న కూడా ఇక్కడే మనకు సస్టైన్ అవడానికి ట్రై చేసింది మార్కెట్. సో ఓకే, ఈ లెవెల్ బ్రేక్ చేసి టాప్కి వెళ్తుంటే అడ్జస్ట్ చేయడానికి కీ లెవెల్ కింద మనకు 35,500 కనిపిస్తుంది. బట్ ప్రీమియమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి మేము 35,400ని చూస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, 35,400తో మనం ఇక్కడ సపోర్ట్గా తీసుకొని ఫర్దర్గా పైకి వెళ్తుంటే మనం గేమ్ ఆడడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో మనకు టైం వచ్చేసి మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2 o'clock అవుతుంది. సో పొజిషన్ అయితే మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో మార్కెట్ అనేది కొంత అప్వర్డ్ మొమెంటం వచ్చింది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకు అబౌవ్ 30% వరకు వెళ్ళిపోవడంతో సో మనమైతే ఈ ఆప్షన్ ఎగ్జిట్ అవుతున్నాము. పుట్ ఆప్షన్ని రోల్ చేస్తున్నాము. 35,100కి పుట్ ఆప్షన్ అయితే రోల్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఉన్న మన ఆప్షన్ని ఇక్కడికి తీసుకెళ్ళామన్నమాట. ఓకే, మన జోన్ కూడా మనకి ఇప్పుడు తగ్గుతుంది 35,100. సో ఈ రేంజ్లో మనకు ట్రేడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ చార్ట్లో చూపిస్తాను అని చెప్పాను కదా, సారీ. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే జోన్ అనేది మనకు చాలా వరకు తగ్గిందండి. టైం కూడా మనకు 2 o'clock అవుతుంది. సో ఈ తక్కువ జోన్లో ఈ టైంలో ఎక్కువ టైం హోల్డ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. సో కొంత టైం హోల్డ్ చేస్తాము, ఆ తర్వాత మాకు సిచ్యువేషన్ అర్థమవుతుంది, ఎగ్జిట్ అయితే అయిపోతాము. ఇప్పుడు మీరు టైం చూసినట్లయితే మనకు 2:17 అవుతుందండి. సో ఇక్కడ నేను ఒక చిన్న ట్రిక్ని అయితే ఫాలో అవబోతున్నాను, అదేంటనేది మీకు చెప్తాను. ఇక్కడ మనకు ఏదైతే ఈ కాల్ ఆప్షన్ ఉందో దీని యొక్క స్టాప్ లాస్ని నేను ఎడిట్ చేయబోతున్నాను. కాస్ట్కి నేను దీన్ని స్టాప్ లాస్ని తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏ ప్రైస్లో ఎంటర్ అయ్యాము, 155లో ఎంటర్ అయ్యాము. ప్రజెంట్ ట్రేడ్ అనేది 128లో ట్రేడ్ అవుతుంది కదా. సో నేను స్టాప్ లాస్ని 150కి తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎప్పుడైతే స్టాప్ లాస్ 150కి ట్రిగ్గర్ అవుతుందో
మనకి ఈ పొజిషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ పొజిషన్లో ఏ ప్రాఫిట్ అయితే ఉందో ఇది లాస్ అయ్యే ప్రయత్నంలో ఇక్కడ పొజిషన్ ఏదైతే ఉందో ఇది కొంత న్యూట్రల్ అవుతుందన్నమాట. సో ఎటు చూసినా మనకి ఇక్కడ ఏ ప్రీమియం అయితే కనిపిస్తుందో ఇది మనకు లాక్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది మనకు ఇప్పుడు మార్కెట్ కనుక ఫాల్ అయింది అనుకోండి, మనకు స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వదు. ఓకే, స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వదు. మనం పెట్టింది వచ్చేసి కాల్ ఆప్షన్కి. ఓకేనా. సో అక్కడ పుట్ ఆప్షన్ అనేది డ్రాస్టిక్గా లాస్ పెరుగుతుంది, దీంట్లో మనకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకే. సో మార్కెట్ పైకి వెళ్తేనే మనకు స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. మార్కెట్ ఫాల్ అయితే మనం మాన్యువల్గా ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది వన్ కైండ్ ఆఫ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ లాంటిది. ప్రాఫిట్ని లాక్ చేసుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ అనేది సిచ్యువేషన్ని బట్టి యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనకు టైం చూసినట్లయితే మనకు 2:40 వరకు అవుతుంది. సో మనకు ప్రైస్ అనేది కీ జోన్లో అయితే ఉందండి. సో ఇక్కడ నుంచి టాప్ వర్డ్ బ్రేక్ అయినా లేకపోతే బాటమ్కి రివర్స్ వచ్చినా సో ఒక మంచి మొమెంటం అయితే కనపడుతుంది. సో అందుకోసం అయితే పొజిషన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అయితే దీనికి కూడా నేను స్టాప్ లాస్ని అయితే పెట్టడం జరుగుతుంది. సో 125 ఆ రేంజ్లో ఎంటర్ అయ్యాం మనము. దీంట్లో ఏ రేంజ్లో ఎంటర్ అయ్యాం ఒకసారి. ఓకే, సో 113లో ఎంటర్ అయ్యాం. సో దీనికి వచ్చేసి మనము స్టాప్ లాస్ అయితే 150 కింద పెడుతున్నాం అనమాట. ఓకే, సో మనకు ఎటువైపు ఒక హార్డ్ మూవ్ వచ్చినా రెండిట్లో స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో రెండిట్లో ఏ ఒక్క స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినా మనం పొజిషన్ అయితే క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం పొజిషన్ని రెండు పక్కల బ్లాక్ చేసామన్నమాట. సో మన ప్రాఫిట్ని అయితే ఇప్పుడు లాక్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో రెండిట్లో ఏ ఒక్క స్టాప్ లాస్ హిట్ అయినా మనము స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. ఈ స్టాప్ లాస్ని అయితే నేను ట్రయల్ చేస్తున్నాను అండి. మనకు ప్రీమియం అనేది 116లో ట్రేడ్ అవుతుంది. సో మన స్టాప్ లాస్ అనేది 150లో ఉంది. సో నేను దాన్ని వచ్చేసి 130లోకి తీసుకొని వస్తాను అనమాట. 130 ఫిక్స్డ్ స్టాప్ లాస్ 130 రోజుకి అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఈ పొజిషన్ని కూడా మనం ఎగ్జిట్ అవుతున్నాం. మీరు ఒకసారి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన ప్రైస్ మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఈ పొజిషన్ కూడా మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ అయిపోతూనే మనకు టైం చార్ట్ చూపిస్తాను మీకు. సో ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే మనకు 2100 రూపీస్ వచ్చిందండి పర్ లాట్ స్ట్రాంగిల్కి గాను. సో మనకైతే అప్వర్డ్ మొమెంటం అయితే రావడం జరిగింది. ఒక లాంగ్ క్యాండిల్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అవ్వడం జరిగింది. సో ఈ క్యాండిల్ పడుతున్న టైంలో మనకు స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఎండ్ ఆఫ్ ద డే మన ప్రాఫిట్స్ అనేవి ఇలా ఉన్నాయండి. ఒకసారి మీకు డేస్ హిస్టరీ చూపిస్తాను. ఒకే ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఇప్పుడు మనము చార్ట్ని చూసినట్లయితే మనం అనుకుంటున్నాము ఈ లెవెల్ నుంచి మంచి బ్రేక్అవుట్ అయినా అవ్వచ్చు లేదా మంచి రిజెక్షన్ అయినా రావచ్చు అని. సో మనకు మంచి టాప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో అదే రీజనే మీకు నేను అప్పుడు స్టాప్ లాస్ ట్రయల్ చేస్తున్నప్పుడు చెప్పింది. అందుకే నేను టాప్ సైడ్ వెళ్తుందనే ఉద్దేశం మాకు ఉన్నింది కాబట్టి నేను ఫస్ట్ టాప్ సైడ్ కాల్ ఆప్షన్కి నేను స్టాప్ లాస్ని అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాల్ ఆప్షన్ స్టాప్ లాస్ని నేను ట్రయల్ చేయడం కూడా జరిగింది అనమాట. అలా ట్రయల్ చేసిన దానికి గాను మనకు 130లోనే స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది. సో మీకు ఇక్కడ చూడొచ్చు స్టాప్ లాస్ పెట్టిన ఇది ఈ ఆప్షన్కి మనం స్టాప్ లాస్ అయితే పెట్టాం 130లో. అది ట్రిగ్గర్ అయిన ప్రైస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు 130కి రేంజ్లో ట్రిగ్గర్ అయిందనమాట. ఓకేనా. సో అలా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లెవెల్ అనేది మనకు ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఈ లెవెల్ అనేది ఎంత కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మీకు అర్థమవుతుంది. సో ఫర్దర్గా నెక్స్ట్ డే మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ లెవెల్ని కొంత అబ్జర్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో చార్ట్ అయితే ఇలా ఉంది కదా, ఒకసారి వీడియోని పాస్ చేసి లెవెల్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద వీడియో మీ యొక్క ప్రాఫిట్స్ చూపిమని అడుగుతున్నారండి. ఇది మా అకౌంట్స్లో వన్ ఆఫ్ ద అకౌంట్ ఇది. ఈరోజు మేము చేసిన ట్రేడ్స్ ఇవి ఒకసారి మీరు చూడొచ్చు. సో దీంట్లో మేము ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేయలేదండి. మేము జస్ట్ ఎంటర్ అయ్యాం, 2 o'clock జస్ట్ ఎగ్జిట్ అయిపోయాం అనమాట. మేము అనుకున్నాం ఇది బెస్ట్ ప్రాఫిట్ అని. సో ఈ అకౌంట్లో అయితే మేము ట్రేడ్ని అయితే క్లోజ్ చేసాం. చేసిన అడ్జస్ట్మెంట్స్ అనేటివి కరెక్ట్ అండి. సో దాంట్లో వచ్చిన ప్రాఫిట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రాఫిట్ కంటే కూడా ఎక్కువ. అక్కడ మనకు 2100 వరకు ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 1600 వరకు మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది పర్ లాట్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఓకేనా. సో మేము దీంట్లో ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేయట్లేదు, జస్ట్ ఎంటర్ అయ్యాం, ఎగ్జిట్ అయిపోయాం అంతే, జస్ట్ స్ట్రాటజీలో. ఓకేనా. ఒకసారి మీకు ఓవరాల్ సమ్మరీ చూపిస్తాను. సో ఓకేనా. మీకు క్వాంటిటీ అలాగే టైం మేము తీసుకున్న ఆప్షన్ యొక్క నేమ్
ఓకేనా. దానికి పడిన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మాకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్గా ఉంటుందండి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మేము ట్రేడ్ చేస్తున్న అకౌంట్స్లో ఇది వన్ ఆఫ్ ద అకౌంట్ అనమాట. ఓకేనా. సో రైట్. సో మేము ఇప్పటి వరకు చేసిన ట్రేడ్ అనేది మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.